చీకటి చెరను దాటేందుకే ఆపేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఏ విషయంలోనైనా పిల్లల ఇష్టాయిష్టాలకు విలువనిచ్చే తల్లిదండ్రులు ప్రేమ విషయంలో మాత్రం తిరస్కరిస్తుంటారు. ఇంట్లో వాళ్ళు తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని తను ఇష్టపడ్డ మనిషి కోసం ఇల్లు వదిలి వచ్చేసిన ఓ అమ్మాయి ప్రేమ కథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు కావేరి. కావేరి రాఘవేంద్రలు గత సంవత్సర కాలంగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. తన ప్రేమను పెద్దలతో చెప్పాలి అనుకుని తన ఊరికి వెళ్లిన కావేరికి ఇంట్లో వాళ్లు హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేసేసరికి ఈమె తనకు ఇష్టం లేని పెళ్లి వద్దు అనుకుని తాను ప్రేమించిన రాఘవేంద్రను పెళ్లి చేసుకోవడానికి ఇల్లు వదిలి వచ్చేసింది. మేజర్స్ అయిన తమకు పెళ్లి జరిపించి న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ప్రేమ కథని మనతో చెప్పుకోవడానికి కావేరి ఇక్కడికి వచ్చింది. కావేరి, నీ వయసు ఎంత? 19. చదువుకుంటున్నావా? చదువు ఆపేసాను మేడం. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్. 10th. ఎందుకు ఆపేసావు? కొన్ని ఇంట్లో కారణాలు ఆపేసాను. మీరు ఎంతమంది? అక్క చెల్లెలు 4, ఒక అన్నయ్య. అక్క చెల్లెలు 4, ఒక అన్నయ్య, అంటే 5. 5. మీరు అంటే 1, 2, 3, 4 ఎంతమంది? ఎన్నో. మీరు లాస్ట్. అంటే మీ అక్క చెల్లెల్లో మీరు లాస్ట్. మీకు 3 అక్కలు ఉన్నారు. 3 అక్కలు. అబ్బాయి వచ్చి మీ తమ్ముడా? మా అన్నయ్య. ఓ, అంటే ఫస్ట్ అన్నయ్య, థర్డ్ అన్నయ్య. ఓకే ఓకే ఓకే. సో 3 అక్కలు, ఒక అన్న మీకు. సో మీరే లాస్ట్ ఇంట్లో. ఓకే. మరి ఎందుకు చదువు మానేసావు? ఏంటి కారణాలు? అంటే అక్క మేమిద్దరు చదువుకుంటున్నాం, డాడీ వాళ్ళకి ఓపిక లేదు చదివించడానికి. ఎవరెవరు చదువుతున్నారు మీ అక్కలు 3లో? అక్క ఒకటి చదువుకుంటుంది. ఒక అక్క చదువుతుంది. మిగిలిన 2 అక్కలు ఏం చేస్తారు? పెళ్ళి అయిపోయింది వాళ్ళకి. పెళ్ళి అయిపోయింది. ఓకే, 2 అక్కలకి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో మీ 2 అమ్మాయిల్లో అక్క చదువుతుంది. సో నిన్ను చదివించలేరు కాబట్టి నీ చదువు మానిపించేశారు, అంతేనా? మీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని చదువుకోమని చెప్పారా, లేకపోతే మీరే నేను చదవను అక్క చదువుకుంటుందని చెప్పారు? ఎవరో ఒకరిని చదివించాలి అని మీ నాన్నగారు అన్నారా? మిమ్మల్ని డిసైడ్ చేసుకోమన్నారా, ఆయనే డిసైడ్ చేశారా? మా డాడీ వాళ్ళే డిసైడ్ చేశారు. వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే మీ అక్క చదువుతుంది, నువ్వు చదువు మానేసా అని చెప్పారు. మీ అక్క బాగా చదువుతుందా? అక్క చదువుకుంటుంది. అంటే బాగా చదువుతారా ఆవిడ? మీకంటే ఆవిడ బాగా చదువుతారా? అందుకని అలా అన్నారేమో. ఆవిడ బాగా చదువుకుంటారు కాబట్టి తన చదవనిచ్చి మిమ్మల్ని పని చేయమన్నారా? మిమ్మల్ని ఏం చేయమన్నారు మరి? ఇంటికాడ పని చేయమన్నారు. ఇంటికాడ పని చేయమన్నారు. మీరు ఎంతవరకు చదవనన్నారు? 10th క్లాస్. 10th క్లాస్ వరకు చదివారు. సో మీకేం, మీ నాన్నగారు ఏం పని చేస్తారు? వ్యవసాయం. మిమ్మల్ని వ్యవసాయం చేయమన్నారా? మరి మీరు ఏం చేస్తారు ఆ తర్వాత? మీ అన్నగారు ఏం చేస్తారు? అన్నయ్య ట్రాక్టర్ పనికి వెళ్తారు. ట్రాక్టర్ పనికి వెళ్తాడు. అంటే మీ పొలంలోనే చేస్తాడా? మా పొలంలో చేస్తారు, వేరే వాళ్ళ పొలం కూడా వెళ్తారు. చేస్తాడు. ఓకే ఓకే. మీ నాన్నగారు వ్యవసాయం చేస్తారు, డాడీ వాళ్ళందరూ వ్యవసాయం, అమ్మ కూడా? అమ్మ వాళ్ళందరూ అందరూ. సో ఇప్పుడు మరి నువ్వు వ్యవసాయం పని చేసావా? చేశాను. మళ్ళీ ఇక్కడ కంపెనీ ఉందని చెప్పి తెలిసింది, మా ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ జతలో నేను కూడా కంపెనీకి వెళ్ళి పని చేస్తాను చెప్పి కంపెనీకి. ఎక్కడ కంపెనీ? ఎక్కడ? సదాశివపేట. ఓకే ఓకే. ఏం కంపెనీ? స్పిన్నింగ్ మిల్. స్పిన్నింగ్ మిల్.
సో స్పిన్నింగ్ మిల్ లో మిగిలిన మీ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు అక్కడ? ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేశారు. ఓ, వాళ్ళతో పాటు మీరు వ్యవసాయం వద్దు నేను స్పిన్నింగ్ మిల్ లో పని చేస్తానని వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు చేశారు స్పిన్నింగ్ మిల్? 1 year అవుతుంది. 1 year. ఎంత జీతం ఇస్తారు మంత్లీ? 7,000 ఇస్తారు. 7,000 ఇస్తారు. ఓకే. సరే, ఇప్పుడు మీ మీ మీరు నాతో ఏం చెప్పాలనుకున్నారు? మా లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీ. ఓకే. మీరు లవ్ చేసిన అబ్బాయి పేరేంటి? రాఘవేంద్ర. తను అక్కడ స్పిన్నింగ్ మిల్ లో పని చేస్తున్నాడా? స్పిన్నింగ్ మిల్. తను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు స్పిన్నింగ్ మిల్ లో? అతను 1 year నుంచి కూడా అవుతుంది. అతను 1 year నుంచి. అతని వయసు ఎంత? వయసు 24 అలా అవుతుంది. 24. ఓకే. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళ ఇద్దరి అన్న తమ్ముడు. ఓ, ఇతను పెద్ద? ఇతను పెద్ద. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళు కూడా పొలం పనికి వెళ్తారు. వాళ్ళు పొలం పనికి వెళ్తారు. సో మీ ఇద్దరి లవ్ ఎన్ని రోజుల నుంచి, ఎన్ని రోజులు లవ్ చేసుకున్నారు? 1 year అయింది. 1 year లవ్. సరే, మీరిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే, మీరు అమ్మ నాన్నతో చెప్పారా? చెప్పాను. ఏమన్నారు అమ్మ నాన్న? అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, మేము రాము అని చెప్పన్నారు. అంటే ఎందుకు ఒప్పుకోమన్నారు వాళ్ళు? అంటే ఏదైనా రీజన్ చెప్పాలి కదా. అంటే నాకు పెళ్లి సంబంధం చూసారనమాట. వేరే వాళ్ళు చూసారు? వేరే వాళ్ళు పెళ్లి సంబంధం చూసారు. ఓహో. అది నాకు ఇష్టం లేదని చెప్పాను. నేను ఇలా ఇతనికి లవ్ చేస్తున్నా అని చెప్తే మేము ఒప్పుకో, మా పెళ్లికి మేము అంగీకరించము, ఇతనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంటే వాళ్ళు అమ్మ నాన్న సంబంధం చూసిన తర్వాత మీరు చెప్పారు ఇతన్ని లవ్ చేసిన సంగతి. అంతకుముందు అమ్మ నాన్న వాళ్ళకి తెలియదు, చెప్పలేదు మీరు. అమ్మ నాన్న చూసిన పని, అతను ఏం పని చేస్తాడు? అతను కూడా పొలం పనికి వెళ్తాడు. పొలం పని. సో ఈ అబ్బాయి ఏమో ఇక్కడ స్పిన్నింగ్ మిల్ లో పని చేస్తాడు. ఇతనికి ఎంత జీతం నెలకి? ఇతను కూడా 7,000 వస్తుంది. అమ్మ నాన్న చూసిన అతను ఎంత సంపాదిస్తాడు నెలకి? వాళ్ళకి పొలాలు అవి బాగున్నాయా? పొలం ఏం లేదు. ఏం లేదు. మరి ఎందుకు అమ్మ నాన్న అతనే చేసుకోవాలని అన్నారు? దానికి ఏం రీజన్ చెప్పలే వాళ్ళు. అతనే చేసుకోవాలన్నారు. అతనే చేసుకోవాలని. చేసుకుంటే అతను చేసుకో, లేకపోతే ఈ పెళ్లి మాకు ఇష్టం లేదన్నారు. కారణం ఏం చెప్పలేదండి? కారణం ఏం లేదు. సరే, తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు ఇల్లు వదిలి వచ్చేసారు? వచ్చేసాను. ఎన్నాళ్ళైంది మీరు ఇల్లు వదిలి? నేను వాళ్ళ పెళ్లి 10 days అలా అవుతుంది వచ్చేసి. ఇల్లు వదిలి 10 days అయింది. ఓహో. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? అబ్బాయి వాళ్ళ ఇంట్లో. అంటే రాఘవేంద్ర వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. తీసుకెళ్ళాడా నేను వాళ్ళ ఇంటికి? తీసుకెళ్ళారు మేడం. వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు? మాకు ఇష్టమే అని చెప్పి అన్నారు. మాకు ఇష్టమే అన్నారు. సో వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేస్తా అన్నారు. దగ్గరుండి పెళ్లి చేస్తామన్నారు. సరే, మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు అడగలేదా రాఘవేంద్ర అమ్మ నాన్న? లేదు, అడగలే. మరి అడిగి ఉండాలి కదా. అంటే సరే, నువ్వు చెప్పావు నువ్వు ఒక అతన్ని ప్రేమించాను అని, వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయే ముందు ఒకసారి వాళ్ళని వచ్చి అడగమనాల్సింది కదా, అమ్మాయిని ఇస్తారని. ఒప్పుకోరని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ అడుగుంటే ఒప్పుకునేవాళ్ళేమో. నువ్వు చెప్పినప్పుడు ఏదో చిన్నపిల్ల మాట్లాడుతుందని అనుకొని ఉండొచ్చు కదా వాళ్ళు, కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఈ ప్రేమ ఇది అంటే, వాడు ఎవరో ఎట్లాంటోడో దీనికి ఏం తెలుసు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏదో మంచి మనిషి అంటే వాళ్ళు ఎవరినో ఒకరిని నీకు చేయాలని అనుకున్నారు కదా. అతని గురించి వాళ్ళు కొంచెం కనుక్కొని అతను ఎవరు ఏంటి అతని బాగోగులు తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు, ఇతనైతే మా అమ్మాయికి బాగుంటది అని చెప్పి. అలాంటప్పుడు నువ్వు వెళ్ళేసి లేదు నేను ఎవరినో ప్రేమించాను అన్నావు. ప్రేమ అనగానే వాళ్ళు పెద్దోళ్ళు గబుక్కుమని ఏమనుకుంటారు, ప్రేమించేటప్పుడు ఇలా వెనక ముందు చూడరు. ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా, వాళ్ళ కుటుంబం మంచిదా, వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా ఉన్నది, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. అలాగని వాళ్ళు ఆలోచించి చేసినవన్నీ కూడా కరెక్ట్ అవుతాయని నేను చెప్పను. బట్ వాళ్ళ మనసులో నువ్వు ఆ క్షణం చెప్పిన వెంటనే అలా అనిపించుంటుంది డెఫినెట్ గా. అందుకని వద్దు అని ఉంటారు. మీరు తర్వాత నువ్వు ఇల్లు వదిలి వచ్చేసావు కదా, వచ్చే ముందు ఒకసారి నువ్వు రాఘవేంద్ర వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి రాఘవేంద్ర అమ్మ నాన్నని తీసుకొని ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్న అడగమనాల్సింది ఒకసారి. అప్పుడు కూడా వాళ్ళు కాదన్నాక నువ్వు ఇంట్లో వచ్చేస్తే పర్వాలేదు. ఫోన్ కూడా చేసి చెప్పాను మేడం, వచ్చేసిన తర్వాత ఫోన్ చేసి. నువ్వు ఇంట్లోంచి వచ్చాక వాళ్ళ కోపం రాదా? నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడతారు చెప్పు. నువ్వు చెప్పకుండా వచ్చేసావు అవునా? అంటే అతను ఏమంటే వాళ్ళు చెప్పిన సంబంధమే ఖాయం చేస్తాను, అతనే చేసుకోవాలని చెప్పేసి. ఓకే, అలా బలవంతం చేశారు కాబట్టి నువ్వు ఇల్లు వదిలి వచ్చేసాను. అంటే నిన్ను తిట్టారా? నువ్వు ఒప్పుకోకపోయినా ఆ పెళ్లి చేసేస్తామని చెప్పారా? అందుకని మీరు భయపడి వచ్చేసారు ఇల్లు వదిలి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు. ఏమన్నారు అమ్మ నాన్న? నేను ఫోన్ చేశాను, మా నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను, మా నాకు ఇష్టమే మీరు పెళ్లి చేయండి అంటే, మాకు ఇష్టం లేదు మీరు వచ్చేసేయండి, నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను చెప్పేసాను. ఎవరు అమ్మ చెప్పిందా? ఫ్యామిలీ కూడా అన్నారు, డాడీ వాళ్ళు కూడా అన్నారు. అంటే నువ్వు మాట్లాడావా? నేనే మాట్లాడాను. వాళ్ళెవరు రాఘవేంద్ర వాళ్ళు ఎవరు మాట్లాడలే? రాఘవేంద్రతో వదిన వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను. వాళ్ళు కూడా అన్నారు సరే ఇంకా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అన్నారు. ఎవరు చెప్పారు? మా వదిన అందే. మీ వదిన అన్నయ్య అన్నారు చేసుకోండి కానీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఎవరితో చెప్పారు? నీతో? రాఘవేంద్రతో అన్నారు. రాఘవేంద్రతో చెప్పారు. మీ అమ్మ నాన్న అయితే మాట్లాడలే, మీ అన్న వదిన చెప్పారు. ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకోండి. మీ అమ్మ నాన్న చేయడానికి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఓకే రెడీ అంతేగా, వాళ్ళ దగ్గర నుంచి చేస్తారు మీ పెళ్లి. సరే ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు కదా, రాఘవేంద్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళని కూడా పిలిచి అడుగుతాను నేను.
మీ పేరేంటి? నా పేరు రాఘవేందర్ మేడం. రాఘవేంద్ర. సార్ చెప్పింది. మీరమ్మా మీ పేరు? వసంత్ సార్. మీకు ఈ అబ్బాయి కాకుండా ఇంకో కొడుకా? నీకంటే చిన్నవాడు? నాకన్నా తమ్ముడు మేడం. తమ్ముడు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? తమ్ముడు పని చేస్తాడు మేడం. ఓకే. మీరు ఆవిడ మన కావేరి ఇద్దరు ఒకే టైంలో జాయిన్ అయ్యారా స్పిన్నింగ్ మిల్ లో? లేదు మేడం, నేను అంతకు ముందే పని చేస్తున్నా మేడం. ఓకే. తను వచ్చి జాయిన్ అయింది. తర్వాత నేను వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి కంపెనీకి వచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చింది? చాలా అంటే ఒక 6 months తర్వాత వచ్చింది. తర్వాత వచ్చింది. మీ ఇద్దరు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ అమ్మాయి వచ్చిన ఎన్ని రోజులకి? ఆ అమ్మాయి వచ్చిన 1 week తర్వాత నేను చూసిన మేడం అమ్మాయికి. తర్వాత అలా ఒక 1 month వరకు చూస్తూనే ఉన్నా. అలాగే ఆ అమ్మాయి బిహేవియర్ అలా చూసి నచ్చింది మేడం అమ్మాయి. ప్రపోజ్ చేసిన ఫస్ట్ నువ్వే చేసావు? నేనే ప్రపోజ్ చేసిన. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ మేడం. ఇంటర్ డిస్కంటిన్యూడ్. ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోలేదు మేడం స్టార్టింగ్ లో. ఎన్ని రోజులు ఒప్పుకోలేదు? 1 month అలాగా. 1 month. నేను ప్రపోజ్ చేస్తూనే ఉన్నా మేడం. అమ్మాయిని 1 month వరకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నా. ఎలా చేసావు? అంటే రకరకాలుగా ఎట్లా ప్రపోజ్? లెటర్స్ రాసావా? ఫోన్లు చేసావా? ఎట్లా మాట్లాడావా? కానీ మధ్యలో కంపెనీలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో చెప్పించాను. తర్వాత ఒకసారి ఫోన్ చేసి ఆ అమ్మాయి నాకు అది ఇది అని చెప్పేసి అని చెప్పింది మేడం. అయితే నువ్వు నా వెనకాల పడుతున్నావు, వాళ్ళతో వెళ్తూ చెప్తున్నావు ఎందుకు అని తిట్టింది మేడం. తర్వాత నేను చెప్పిన మేడం ఇంకోసారి ఫోన్ చేసి అది ఇది నేను మంచిగా చూసుకుంటా, మా ఇంట్లో ఒప్పిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను మేడం. అందరిలాగా మోసం చేయను అని చెప్పేసి. అందరూ మోసం చేస్తారంట అంటే అమ్మాయి అదే కదా మీరు మోసం చేస్తారేమో అని చెప్పేసి భయపడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాను మేడం. తర్వాత టైం కావాలంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళింది మేడం కొన్ని రోజులు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆలోచించుకొని మళ్ళీ వచ్చేసింది మేడం. వచ్చిన తర్వాత అప్పుడు సరే అని చెప్పేసి నేను కూడా నేను లవ్ చేస్తున్నానని చెప్పింది. లవ్ చేస్తున్నా అని చెప్పేసి. అంతేనా? ఇదేనా స్టోరీ? సో నువ్వు ముందు ఫోన్ చేసి తను తిట్టావని చెప్పాడు. అప్పుడు ఏం అడిగావు నువ్వు ఫోన్ చేసి? అప్పుడు నా వెంట పడద్దు, నేను ప్రేమించాను చెప్పాలని. ప్రేమించిన మీరు అందరినీ నమ్మను అని చెప్పావా? మిమ్మల్ని నేను అంతగా నమ్మను, ఈ కాలంలో ఎవరు నమ్మడానికి కాదు, ఇంకా నేను ప్రేమించాను చెప్పాలన్నాను. సో అతను పెళ్లి చేసుకుంటానని నేను కన్విన్స్ చేశాడు. పెళ్లి చేసుకుంటాను, మంచిగా చూసుకుంటాను, ఏం ఇబ్బంది కూడా కలిగినిచ్చాను చెప్పన్నారు. తర్వాత నీకు ఎలా నమ్మకం కలిగింది తన మీద? అంటే ఏదో ఒక దీంట్లో చూసి ఒక అబ్బాయి ఇలా మంచోడు ఇలా చేశాడు అలా అందుకనే ఇతను నమ్మచ్చు అని ఎలా అనిపించింది? అంటే నేను కూడా అతన్ని ఫాలో చేస్తాను, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతను మంచోడా చెడ్డోడా అని చెప్పి, అతను ఎలా ఉంటాడని చెప్పి నేను కూడా చూసి మంచిగా. నువ్వు కూడా చూసావు, ఫాలో అప్ చేసావు? ఎలా మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నావా దానికి? మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నాను. ఏ విషయం చూసి నీకు అబ్బాయి మంచి అబ్బాయి అనిపించింది? ఆ అబ్బాయి క్యారెక్టర్లో మాట్లాడే మాటలు మంచిగా అనిపించింది, మంచిగా మాట్లాడతారు, మంచిగా చూసుకుంటారని చెప్పి ఫీలింగ్ వచ్చింది అని అనిపించింది నీకు. సో నువ్వు కూడా లవ్ చేసావు. సో ఎన్నాళ్ళు లవ్ చేసుకున్నారు మీరు ఇద్దరు? 1 year అవుతుంది మేడం. 1 year దగ్గర లవ్ చేసి అలా ఫోన్లో మాట్లాడుకోవడం అలా బయట అంతే మేడం. నెలలో ఒకసారి బయటకు వచ్చి హాస్పిటల్లో కలిసేవాళ్ళం. మార్కెట్ రోజు మేడం కలిసేవాళ్ళం. మార్కెట్లో కలిసి కాసేపు బయట మాట్లాడుకొని ఆమె మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోయింది మేడం. ఆ కంపెనీలో గేట్ పాస్ ఇస్తారు మేడం. వాళ్ళకి మామూలుగా అయితే వదిలిపెట్టారు. హాస్టల్, లేడీస్ హాస్టల్. నువ్వు హాస్టల్లో ఉండి చేసావా? లేడీస్ హాస్టల్. నేనేమో వెహికల్ నుంచి మా ఊరు నుంచి వెళ్ళేవాడిని. నువ్వు రోజు వచ్చి వెళ్ళేవాడు? రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని. నువ్వు ఎన్ని రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళేదాన్ని? అంటే మేడం 3 monthsకి ఉంటాం వెళ్ళేదాన్ని. 3 monthsకి ఒకసారి వెళ్ళేదాన్ని. ఓకే. అలాగే మా ఇంట్లో చెప్పాను మేడం. మా అమ్మాయికి కూడా మీ అమ్మ నాన్నకి చెప్పారు? మా అమ్మ నాన్నకి చెప్పకముందు వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేయు, ఒప్పించు అని చెప్పేసి అన్నాను. అమ్మాయి చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి అన్నాను. సరే ఒప్పుకోకపోతే ఏం చేస్తాం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, సరే మెల్లగా నిదానంగా ఒప్పించు అంటే ట్రై చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఆల్రెడీ అప్పుడే మ్యాచెస్ చూస్తున్నాను. అయితే ఆ అమ్మాయికి చెప్పింది వాళ్ళ ఇంట్లో నాకు ఇష్టం లేదు ఈ అబ్బాయి అంటే, నేను చేసుకోను, ఇట్లా వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంది మేడం. కన్ఫర్మ్ వాళ్ళ ఇంట్లో నా పేరు చెప్పలేదు మేడం. అయినా చెప్పిన ఇక్కడ తెలంగాణ అమ్మాయి రాయలసీమ గుర్తుపట్టారు కదా మేడం. చెప్పలేదు అమ్మాయి నేను అని చెప్పేసి. నేను ఒక అబ్బాయిని మాత్రం లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంది. అయినా అదేం పట్టించుకోకుండా ఇంకో సంబంధం చూశారు. సడన్ గా 5 రోజుల్లో పెళ్లి చేస్తాము అది ఇది అని చెప్పేసి అమ్మాయికి భయపెట్టడం అలాంటివి చేసారు మేడం. అమ్మాయి ఫోన్ చేసింది మేడం, నాకు ఇలా మ్యాచెస్ చూస్తున్నారు, సడన్ గా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంది. సడన్ గా 5 రోజుల్లో పెళ్లి చేస్తాము అది ఇది అని చెప్పేసి అమ్మాయికి భయపెట్టడం అలాంటివి చేసారు మేడం. అమ్మాయి ఫోన్ చేసింది మేడం, నాకు ఇలా మ్యాచెస్ చూస్తున్నారు, సడన్ గా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంది మేడం. సరే అని చెప్పేసి నేను అల్లూరు దగ్గర సైడ్ వెళ్ళాను మేడం. ట్రైన్లో వెళ్ళాను, ఇక్కడ కాచిగూడ ట్రైన్ ఎక్కేసి అక్కడ వెళ్ళి అమ్మాయి మధ్యలో
పికప్ చేసుకొని వచ్చినాం మేడం. ఇక్కడ మా ఇంటికి తీసుకొని వచ్చినాం మేడం. మీ ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొని వచ్చిన మా ఇంట్లో వాళ్ళు చూసి ఏమైంది ఎవరు అమ్మాయి అని చెప్పేసి అంటే ఇట్లా నేను ఇష్టపడ్డాను అని చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్లోకి తెలుసా మరి అని చెప్పేసి, అంటే తెలియదు ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చేద్దాం అనుకోరు, అందుకే తీసుకొని వచ్చినాం మేడం. తీసుకొని వచ్చినాను మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కనుక్కుందాం అని చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనుక్కున్నాం మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు నీ ఇష్టం అది ఇది అని చెప్పేసి అన్నాను. అమ్మాయితో ఫోన్ చేయించినాం, ఇట్లా అమ్మ నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి, అంటే నీ ఇష్టం అది ఇది అని చెప్పేసి వాళ్ళు నమ్మేనరో నమ్మలేదో మేడం, అలా చెప్పేసి అన్నారు మేడం. సరే అని చెప్పేసి మా ఇంటి వాళ్ళు మా అన్న వాళ్ళతో పిలిచి మాట్లాడారు మేడం. ఎవరితో పిలిచి? మా అన్నయ్య, మీ అన్నయ్య మా పెద్దనాయన కొడుకుతోని ఇట్లా పిలిచి అడిగారు మేడం. ఇట్లా తమ్ముడికి ఇట్లా చేసిండు, ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు, మరి ఏం చేద్దాం, వాళ్ళ ఇంటి వాళ్ళు రేపు మన ఇంటికి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అన్నాను. అడిగారు. అడిగితే సరే ఇట్లా నేను మేడంకి అడుగుదాము అని చెప్పేసి అన్నాడు మేడం మా అన్నయ్య. సరే పక్కా ఉంటారా ఇంట్లో కనుక్కున్నారు మేడం, మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారా, లేకపోతే మధ్యలో ఇద్దరిని పెళ్లి చేసిన తర్వాత మధ్యలో డ్రాప్ అయిపోతే మళ్ళీ తర్వాత మన విలువే పోతుంది, మళ్ళీ అమ్మ నాన్న ఒప్పుకున్నందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు పరువు నిలబెట్టాలి, లేకపోతే వాళ్ళ పరువు కూడా పోతుంది అని చెప్పేసి అన్నాడు మేడం. సరే అని చెప్పేసి మేము ఇద్దరం ఉంటాము, ఎలాంటి కష్టం వచ్చినా ఒకరినొకరికి తోడు ఉంటామని చెప్పేసి అన్నాము. అయితే సరే అని చెప్పేసి ముక్తాబాయ్ మేడం సంగారెడ్డిలో కలిసాం మేడం. కలిసి అక్కడ కంప్లైంట్ ఇచ్చాం మేడం. అంటే కంప్లైంట్ ఇచ్చారు, చెప్పారు ఇట్లా ఉంది మేము ఇద్దరం పెళ్లి ఇద్దరం ఇలా చేసుకోవాలనుకుంటున్నాము, మాకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అలాంటిది కావాలి, మాకు అమ్మాయి వాళ్ళ తరఫు నుంచి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆమెకు చెప్పాము మేడం. సరే అని చెప్పేసి ఆ మేడం రాయించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. సో మీరు ఆ మేడం రాసి ఇచ్చారు, మీరు మంచిగా ఉంటాం పెళ్లి చేసుకుంటాం మంచిగా ఉంటాం. మా అమ్మ వాళ్ళు రాసిచ్చారు మేడం, వాళ్ళిద్దరు నా కొడుకు ఇట్లా చేసిండు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రాబ్లం రావద్దు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు రాసిచ్చారు మేడం. సో మీరు మాట్లాడారా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో? రీసెంట్ గా నిన్న మాట్లాడినాం మేడం. ఏమన్నారు? అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడలేదు మేడం, అయితే వాళ్ళ అన్న వాళ్ళ భార్య వాళ్ళ వదినే మాట్లాడింది మేడం. మాట్లాడితే అలా వదిలేమంటుంది, అన్నయ్య బాగా చూసుకుంటారా మరి, ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మేసి వచ్చింది, ఆ అమ్మాయి మా మాటలు కూడా వినిపించుకోలేదు అని చెప్పేసి అంది మేడం. మీది ఎక్కడ దూరము, మాది ఇక్కడ ఎక్కడనో ఉంటాము, అలా బాగా చూసుకుంటారా మరి, ఆ అమ్మాయి అయితే నువ్వే కావాలనుకుని మీ దగ్గరకు వచ్చేసింది అని చెప్పేసి అన్నాను మేడం. బాగా చూసుకుంటాము, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తే ఇంకా బాగుంటది, ఇంకా పెద్ద చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అన్నా మేడం. కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అన్నా మేడం. లేదన్నయ్య మా ఇంట్లో వాళ్ళు ఇందాక గొడవ పడ్డారు, వాళ్ళ ఇంట్లో ఇలా అలా అని చెప్పేసి అనుకున్నారంట మేడం. అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉన్నారు, మీరైతే మంచిగా ఉండండి, ఆ అమ్మాయిని బాగా చూసుకో అన్నయ్య అని చెప్పేసి అంది. మీరు చేసుకోండి పెళ్లి, వీళ్ళు ఒప్పుకోరని చెప్పేసింది ఆవిడ. అంతే మేడం. అంతేగా? అంతే. వీళ్ళు మా అత్తగారు మామగారు ఒప్పుకోరని చెప్పింది. ప్రస్తుతానికి అయితే ఒప్పుకోరు, ముందేమో అని చెప్పేసి అన్నట్లు మాట్లాడారు. ఎప్పుడు నిన్న మాట్లాడారా? మీరేమన్నా మాట్లాడారమ్మా వాళ్ళ అమ్మ? అసలు మీరు చేయలేము, అంటే అందరం ఇంట్లోనే ఉన్నాం, మేము చేయలేము. ఆ అమ్మాయితో అడిగిన ఆమెతోనే అడిగిస్తున్నా, ఏమంటారో అడుగు, మీ అమ్మలకు ఫోన్ చేయమ్మా, నువ్వు ఇంత దూరం వచ్చినప్పుడు తెచ్చినావు పిల్లగాడు, మేమేం చేయలేము, దగ్గర తెవ్వగాదు, మా కులం తలం అనేది నేనేం అడుగుతలేను. ఇప్పుడు పిల్లగాని ఏమన్నా ప్రాబ్లమే, ఆమెను ఏమన్నా ప్రాబ్లమే. ఇక మీరు వచ్చిర్రు, ఇవాళైనా పెళ్లి చేసుకునేది, రేపైనా నేనైనా చేసేది, మీరైనా చేసుకునేది అని చెప్తున్నా. మీ వాళ్ళే కనుకో అని ఆమెకే చెప్తున్నా, కానీ నేను అసలు మాట్లాడలేదు. వాళ్ళ గుణం మనకు తెలియదు, మన గుణం వాళ్ళకి తెలియదు కదా, నేనేం మాట్లాడాలని నేను అసలు మాట్లాడలేదు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటారు అనుకుంటున్నారా? వాళ్ళ చేతులు ఉంది కదా, వద్దని అనకూడదు, ఎందుకు అనాలి చెప్పండి. రేపు జీవితం వాళ్ళు సంసారం చేయాల్సింది వాళ్ళు, జీవించాల్సింది వాళ్ళు. వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చి చేసుకుంటా ఉన్నప్పుడు, అంటే ఏదో పిచ్చిగా తిరుగుతాం, అడు తిరుగుతాం అని వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా, బాధ్యత లేకుండా ఉంటే అప్పుడు మనం తిట్టచ్చు, అలా ఎందుకు చేస్తున్నారా, ఇలా ఎందుకు చేస్తున్నారా. అతను చాలా బాధ్యతాయుతంగా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అంటే మీరు చేస్తున్న పనే కరెక్ట్. మీలాగా అందరు అమ్మా నాన్నలు ఆలోచిస్తే
చాలా బాగుంటుంది పిల్లల జీవితం కూడా. నేనైతే ఎందుకంటే కావాలంటే కోరి అమ్మ నాయన కూడా రావాలంటే కోరి వాళ్ళు కూడా రావాలని ఫోన్ చేసినాం, నిన్న వస్తున్నామని చెప్పిరంట, అందుకే ఆపేసినాం నిన్న. ఇక సరే 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 బట్ ఇప్పుడు వస్తారేమో అని రాలేదు చూసినాం. వాళ్ళు. వస్తుర్రు అని చెప్పిర్రు ఫోన్ తో, వస్తుర్రేమో అని అందుకే నిన్న ఇక వస్తుర్రు కదా రాని, వచ్చినాక ఈ రోజు మాట్లాడదాం మాట్లాడదామని. నిన్న బయలుదేరితే ఇవాళ మార్నింగ్ వరకు వచ్చేస్తారు కదా అవునవును అని చెప్పి 12 hours జర్నీ మేడం వాళ్ళ ఊరికి. వాళ్ళ ఊరికి. వచ్చేస్తారు కదా రేపు మార్నింగ్ మాట్లాడొచ్చు ఇంటి దగ్గర వస్తే అని చెప్పేసి అనుకున్నాం మేడం. అయితే వాళ్ళు ఇవాళ కూడా మళ్ళీ నిన్న నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడినాం మేడం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు బయలుదేరలేరు మేడం. సరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా ఇప్పుడు? వచ్చారు మేడం ఇప్పుడు. ఎవరు? మా బాబాయ్. బాబాయ్ వచ్చారు. ఆయన ఒకసారి పిలిచి మాట్లాడదాం. అసలు మీ అమ్మ నాన్న ఏమనుకున్నారు, ఏం చేస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా ఇప్పుడు? మా బాబాయ్. బాబాయ్ వచ్చారు. ఆయన ఒకసారి పిలిచి మాట్లాడదాం. అసలు మీ అమ్మ నాన్న ఏమనుకున్నారు, ఏం చేస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. మీరు కావేరికి ఏమవుతారు? ఇక్కడ మా దగ్గర 1 year నుంచి పని చేస్తూ ఉంది మేడం. మీ దగ్గర ఆమె ఏదైనా సాధక బాధకాలు అవి ఉంటే మాకు చెప్పుకునేది. ఇప్పుడు కావేరి స్టోరీ అంతా మీకు తెలుసు, కావేరి కథ అంతా. వాళ్ళ అమ్మ నాన్న కలిసారా మీరు ఎప్పుడన్నా? ఫోన్ లో మేడం డైరెక్ట్లీ వాళ్ళు చిత్తూరు 600 అవునా? సో kilometers. మీరు ఫోన్ లో మాట్లాడారు అంటే ఆ పిల్లని జాబ్ అంటే పనిలో వదిలినప్పుడు వాళ్ళు ఎవరు రాలే? ఒక ముఠా సభ్యుడు అని అతను అతనే కొంతమంది తీసుకొచ్చాడు. 50 members అట్లా తీసుకొచ్చి అందులోనే హాస్టల్ అది ఉంటుంది. అక్కడే ఉంటారు. ఓకే. సో వీళ్ళ అమ్మా నాన్నతో మీరు ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు వాళ్ళు? ఒక రోజు వరకు వస్తామని చెప్పినారు, వస్తున్నాం బయలుదేరాం అది ఇది అని చెప్పారు. ఇక తర్వాత మేము రాము, మంచిగా చూసుకుంటే అబ్బాయి చాలు అని డ్రాప్ అయిపోయినారు. ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న కూడా అన్నారా? అదే మాట అన్నారు. అబ్బాయి చూసుకుంటే చాలు మేము రావనేసారు. రాని అన్నారు. మీరు అడగలేదా మీరు వచ్చి చేస్తే బాగుంటది కదా పెద్దవాళ్ళు గాని? మాకు ఇష్టం లేదు రామని అన్నారు. సో లాస్ట్ అదే మాట్లాడారు వాళ్ళు. వీళ్ళిద్దరిని మీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 year నుంచి. 1 year నుంచి తెలుసు. సో ఇద్దరు మంచి వాళ్ళేనా? మంచి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని అంటే ఇప్పుడు సరే మనం అందరం కలిసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం, పెళ్లి చేస్తాం. రేపు వాళ్ళ తల్లిదండ్రులు వేరే ఎవరినో చూసారు, ఈ అమ్మాయి కాదని అబ్బాయిని చేసుకుంటుంది అంటే వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే కూడా అంత కరెక్ట్ గా ఉంటుందని చెప్పలేము అనుకోండి, అది వేరే. అట్లీస్ట్ ఈ సంబంధాలు ఏంటంటే తను ఇష్టపడి చేసుకుంది, రేపు మంచి వచ్చినా చెడు వచ్చినా వాళ్ళే కొట్టుకుంటారా తిట్టుకుంటారా అని అనుకోవచ్చు. బట్ లేదు రేపు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి అప్పుడు మనల్ని అంటారా? సో అందుకని 1కి 10 సార్లు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ అబ్బాయిని మీకు తెలుసు, ఈ అమ్మాయిని మాకు తెలియదు కదా, ఇప్పుడే మేము చూస్తున్నాం వాళ్ళిద్దరు. వాళ్ళు ఏం మాట్లాడితే అదే నా వరకు. సో వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఎలాగా, వాళ్ళిద్దరు అంటే బేసికల్ గా మీరు కూడా వాళ్ళ దూరి చూడలేరు అనుకోండి. బట్ మామూలుగా వీళ్ళు మనిషిని చూసినట్టు వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఈ పద్ధతిగా ఉంటారు అలా మనం అనుకుంటాం కదా. సో అలా వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా వీళ్ళకి ఎన్నో భయాలు పెట్టిన మేడం. ఇట్లా ఈమెకి పెళ్ళైన తర్వాత తల్లి వాళ్ళతో ఎంత అవసరం ఉంటుంది అనేది అతనికి కూడా. అమ్మాయి మొత్తం అందరిని వదిలిపెట్టి వస్తుంది కాబట్టి అమ్మాయికి మొత్తం రెస్పాన్స్ నువ్వే కావాలనేది ఆయనకు చెప్తూనే ఉన్నాం. ఎంత వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ ఫాదర్ కూడా నిన్న అమ్మాయితో మాట్లాడి ఇప్పటికైనా నీకు ఇష్టం లేకపోతే బస్ ఛార్జెస్ అవి ఇస్తానమ్మా వెళ్ళిపోవాలని చెప్పినాడు. బలవంతంగా వద్దంటే అమ్మాయి ఎన్ని అయినా నేను సాధక బాధకాలు ఓర్చుకొని అతను చేయి విడవను అనేసి చెప్పడం జరిగింది. ఓకే. సో వాళ్ళిద్దరు మెంటల్ గా బాగా ఫిక్స్ అయి ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి వాళ్ళ అమ్మా నాన్న గారితో ఫోన్ లో మాట్లాడడానికి ట్రై చేద్దాం. నేను కూడా ఒకసారి మాట్లాడతాను. వాళ్ళు ఏమంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళేమి తప్పు చేయడం లేదు, వీళ్ళిద్దరు మేజర్స్. నాకు తెలిసిన నీకెప్పుడు నువ్వు 19 years అన్నావు కదమ్మా, ఎప్పుడు అంటే నీకు 18 ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి? జూన్ అంటే 2 నెలల ముందే. సరే బట్ 2 నెలలు అయినా నువ్వు ఇప్పుడు అమ్మాయి కూడా మేజరే అతను మేజరే కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. బట్ అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎప్పుడు తల్లిదండ్రులే. అంటే వాళ్ళ వరకు ఎలా ఉంటుంది, మేమేదో మంచి సంబంధం చూసాం, మనం చూసిన సంబంధం చేసుకుంటే మన పిల్ల మన కళ్ళ ముందు ఉంటది, ఇదే ఊర్లో సంబంధం చేసాం, మంచి అయినా చెడైనా మనం చూసుకుంటాం, అలా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండి ఉండొచ్చు. సో అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించింది అంటే. బట్ అయినా కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ పెళ్లి జరిగితే అందరికి ఆనందంగా ఉంటది. బట్ వాళ్ళని ఒకసారి అడిగి చూద్దాం, మనల్ని అడగలేదని అనుకోకూడదు కదా. అదే వీళ్ళ పేరెంట్స్ కూడా మేడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం, కాల్ చేస్తూనే ఉన్నాము. ఇంతవరకు ఆ మహిళా మండలిలో ఇచ్చినారు కదా, ఆ మేడం చేస్తుంది, మేము చేస్తున్నాం, అందరం చేస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళు నిన్న ఈవినింగ్ వరకు వస్తున్నాం అంటే నిన్న వెయిట్ చేసినాం. అయితే వాళ్ళు రావడం చేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడారంట, వాళ్ళ అమ్మాయి వాళ్ళ వదిన మాట్లాడారంట. సో మీ ప్రయత్నాలు మీరు చేశారు, మీరు చేయలేదని నేను అనడం లేదు. ఒక్కసారి మళ్ళీ అడిగి చూద్దాం. ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. నేను కూడా వాళ్ళకి చెప్పాను
వాళ్ళు మనం కాదు అందరం కాదంటే బయటికి పోయి ఏదన్నా చేసుకుంటే అది ప్రాబ్లమే కదా. ఏదో మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇక కన్నకొడుకు కాబట్టి దగ్గరుండి చేయండి అని వాళ్ళకి కూడా ధైర్యం. ఆమె ఏడ్చింది చాలా. మా అబ్బాయి ఇట్లా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంటి ముంగల పందిరేసి సేమ్ క్యాస్ట్ అమ్మాయిని చేయలేకపోయినాం అనేది ఆమె అమ్మాయి తల్లిలాగా బాగా ఏడ్చింది. ఏడిస్తే కూడా ఆమెకు కూడా చెప్పినాము అట్లా అవసరం లేదని. సో ఆయన చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. మన కులం అమ్మాయిని ఇచ్చి మనం చేసినంత మాత్రం వాళ్ళు సంతోషంగా ఉంటారో చెప్పండి. కులం అండ్ ఏముందమ్మా, అందరూ ఒకటే. సో అదే రక్తం, అందరూ అదే రక్తం, అదే మనుషులు. మనము ఇట్లా అంటే అలా అనుకోవడంలో తప్పు లేదు, మన కులం మన మనుషులు మన ఇది అని. బట్ వాళ్ళు ఇలా ప్రేమించుకున్నారు అన్నప్పుడు దీనిని సపోర్ట్ చేయడమే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి, ఇప్పుడు మీ అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు, అమ్మ ఎవరినో ఒకరిని చూసి చేయని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు చూడడం కరెక్ట్ గా మీ కులంలో మీ మనుషులు అట్లాగే చూడాలి. అది కరెక్ట్. సార్ మీరు మంచి ఆలోచన చేశారు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి డెసిషన్ మీరు తీసుకున్నారు. సో నువ్వు కూడా అదృష్టవంతుడు. అంత అంటే వాళ్ళకి పెద్ద చదువు లేకపోయినా అంత అర్థం చేసుకునే తల్లిదండ్రులు దొరకడం కూడా మీ అదృష్టం. ఆ అదృష్టం అమ్మాయికి లేదు. మాకైతే ఆస్తి లేదు, ఇల్లు లేదు, భూమి లేదు. మీ మామయ్య అయితే జర ఇది అప్పుడు ఇప్పుడు అయిన రోగాలతోనే ఉంటాడు. ఇక చేసేది నేను ఒకదాని రెక్క మీద బతుకుతున్నాం. ఇప్పటికైతే ఉన్ననాడు తింటున్నాం, లేనినాడు ఉపవాసం ఉంటున్నాం. అన్నిటికీ ఒప్పుకుంటాటైతేనే ఉండమ్మా అని చెప్పిన నేను. ఆడు తావాలి తినాలి అంటే కూడా వెళ్ళదు. అని కూడా నేను ఇప్పుడు మామని నేను ఎట్లా వదిలిస్తున్నానో ఒకవేళ చేస్తాడు చేయడు కూడా. అట్లా కష్టపడొద్దు. నేను కష్టం పడుతున్నామ్మా, నాకు తెలుసు. నువ్వు కూడా కష్టపడొద్దు. మరి నీ నచ్చితేనే ఉండు, నచ్చకపోతే తీసుకో మీ అమ్మల ఇంటికి. ఇప్పటికైనా పంపిస్తా అని చెప్పి. ఆయన ఏం పని చేయరా? ఏం పని చేయడమ్మా, దమ్ము వస్తుంది ఇట్లా, ఒంట్లో దగ్గు దమ్ము లేక వస్తుంది, బాగలేదు. మీ అబ్బాయి సంపాదించి పెడతాడా మీకు? మా అమ్మాయి చూడవా నువ్వు అమ్మ నాన్న? ఇక చూస్తా చూడు, ఎంతో అంత ఆయన ఖర్చులకే సరిపోలేదు. ఇక తటాంగం పెట్టుకున్న నుంచి ఇంట్లోకి ఏమి ఇవ్వలేదు. ఇక ఏంది నాన్న అంటే ఇక ఇక్కడ నా ఖర్చులకే చల్తలేవో ఇట్లా అట్లా అనమాట. ఇక పిల్లలు ఇవాళ కాకపోతే రేపు మంచిగా అవుతారు కదా అని నేను అట్లా పిల్లలతోని, మన పిల్లలు మనకే అది ఎట్లనో నడవని. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఆఫీస్ లో చేస్తాడు మేడం, సోనీ ఎక్స్పర్ట్ లా. సో మీ ఇద్దరు మీ డబ్బులు మీరే పెట్టుకుంటారు? మీ అమ్మ నాన్న? చిన్న బాబు ఇస్తుండ, చిన్న బాబు ఇస్తుండు. ఆయన 2 నెలలు 3 నెలలు అక్కడ వెళ్ళి దోస్తాను. నెలకి ఎంత ఇస్తాడు మీ చిన్న అబ్బాయి? దినం పోయి దినం వస్తుండు, చేతికి వచ్చిన ఇస్తుండు. దినమ్మ ఇక బస్ కిరాయి ఇస్తున్నాం మేము. సో మరి నువ్వు కూడా ఇవ్వాలి కదా అమ్మ నాన్నకి. అట్లా ఇవ్వబోతే ఎట్లా? సరే ఇప్పుడు పెళ్లి వేరే చేసుకుంటున్నావు, ఇంకా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నారా? నువ్వు మీ భార్యని మీ ఆవిడ సపరేట్గా ఉంటారా పెళ్లి తర్వాత? అందరితో కలిసి ఉంటాం. అందరితో కలిసి ఉండాలి. మీ అమ్మ నాన్నని చూసుకోవాలి, మీ ఇద్దరు కూడా. మీ అత్త మామని చూసుకోవాలమ్మా. ఎవరు చూస్తారు చెప్పండి వాళ్ళని? ఆవిడ కొన్నాళ్ళు చేయగలుగుతుంది, ఆ తర్వాత వాళ్ళని చూసే బాధ్యత మటుకు నీదే. సంతోషంగా ఉంటే చాలా. అలా కాదమ్మా, సంతోషంగానే ఉండాలి. చూడాలన్నది కూడా వాళ్ళ మనసులో ఉండాలి, వాళ్ళ మనసులో తెలియాలి. అది తెలియకపోతే ఎట్లా? తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనల్ని పెంచి పెద్ద చేసేంత వరకు వాళ్ళ బాధ్యత అయితే, మనం పెరిగిన తర్వాత వాళ్ళని చూసుకోవడానికి పూర్తి ఆలోచించిన. ఎప్పుడు కూడా ఇప్పుడు మీ అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా కూడా ఎప్పుడు కూడా మీ అమ్మా నాన్నే. వాళ్ళకి నువ్వు చేయాల్సింది ఎప్పుడు చేస్తూ ఉండు. వాళ్ళు నీకు చేయకపోతే వదిలే, పట్టించుకోక. సరేనా? ఒకసారి మాట్లాడదాం మీ అమ్మ నాన్న. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనల్ని పెంచి పెద్ద చేసేంత వరకు వాళ్ళ బాధ్యత అయితే, మనం పెరిగిన తర్వాత వాళ్ళని చూసుకోవడానికి పూర్తి ఆలోచించిన. ఎప్పుడు కూడా ఇప్పుడు మీ అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా కూడా ఎప్పుడు కూడా మీ అమ్మా నాన్నే. వాళ్ళకి నువ్వు చేయాల్సింది ఎప్పుడు చేస్తూ ఉండు. వాళ్ళు నీకు చేయకపోతే వదిలే, పట్టించుకోక. సరేనా? ఒకసారి మాట్లాడదాం మీ అమ్మ నాన్న. హలో, సుభాష్ చంద్ర గారా మాట్లాడేది? సార్ నమస్తే, నా పేరు జీవిత అండి, జీవిత రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ గారి భార్యని. నమస్తే. మీ అమ్మాయి కావేరి ఇక్కడ మా దగ్గర ఉంది. అమ్మాయి గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడతారా? అదే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే కదా సుభాష్ చంద్ర గారు. అమ్మాయి ఎవరు రాఘవేంద్ర అనే అబ్బాయిని ప్రేమించింది. తెల్లవారి 6 గంటలకు ఓ, మీరు తెల్లవారు 6 గంటలకు ఇక్కడికి వస్తున్నారా?
వస్తున్నాం మేడం. ఓకే 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 సరేలేండి. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు రాలేదు, మీరు ఇంకా కోపంతోనే ఉన్నారు, మీరు రాలేదు అనుకొని వాళ్ళు ఇక్కడ నా దగ్గరికి వచ్చారు. సరే అయితే మీరు రండి, మనం మాట్లాడదాంలేండి రేపు. అంటే మీ కావేరి రాఘవేంద్ర ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు కూడా ఒప్పుకొని, మీరు ఒప్పుకున్నాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు రండి, రేపు వస్తున్నారు కదా, రండి మనం కలిసి మాట్లాడదాం రండి. మేడం ఆ కోపం ఏం లేదు, మేము గట్టిగా ఒప్పుకొని వస్తాం మేడం. కోపం లేదా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మాకేం కోపం లేదు. అప్పుడు వచ్చి ఆ అమ్మాయికి తెలుసుకుంటున్నాం. సుభాష్ చంద్ర గారు మీరు వస్తున్నారు కదా, రండి రేపు కలుద్దాం. నన్ను వచ్చి కలుస్తారా? నేను నా భార్య మేము ఇద్దరే వస్తాం కదా. రండి రండి రండి, మీ పాప కూడా మా దగ్గరే ఉంది, మన అందరం కలిసి మాట్లాడుకుందాం రండి. సరే మేడం. ఓకే 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 థ్యాంక్ యూ. అలాగే అండి, నమస్తే నమస్తే.